చలికాలం మొదలైనప్పటికీ తెలంగాణలో చలి తీవ్రత కనిపించడం లేదు. ఈ ఏడాది చలి తీవ్రత పెద్దగా ఉండదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. టెంపరేచర్స్ కూడా సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. రాత్రి వేళల్లో కూడా చలి తీవ్రత కంటే వేడి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ తదితర కారణాల వల్లే ఇలా ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. నవంబర్ నెలలో వాతావరణ పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ఏడాది చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, సో పూర్తిగా వాతావరణానికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చలికాలం కూడా స్టార్ట్ అయిందని కూడా చెప్తున్నారు. ఈ ఏడాది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ ఏడాది చలికాలం మనకి ఇంచుమించుగా నార్మల్ టెంపరేచర్స్, నార్మల్ కంట కొద్దిగా దిగువ తప్పించి మరీ సివియర్ కోల్డ్ వేవ్స్ అటువంటివి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే మనకి గ్రాడ్యువల్గా ఈ గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల వల్ల వేడిమి రోజులు ఎక్కువ ఉండి ప్రతి సీజన్లోనూ కూడా వేడిమి ఉన్న రోజులు ఎక్కువ, శీతాకాలంలో కూడా చల్లటి రోజులు తక్కువ, వర్షాకాలంలో వర్షం పడే రోజుల కంట ఈ హీట్ వల్ల పడే క్యూములోనింబస్ మేఘాల వల్ల పడే వర్షాలు, ఇటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా ఈ సీజన్లో కూడా ఎక్కువ చూస్తున్నాం ఈ ఏడు ప్రస్ఫుటంగా. సో ఈ సీజన్లో కూడా మనకి అక్టోబరు యాక్చువల్ సెప్టెంబర్ ఎండింగ్కి మాన్సూన్ ఎండ్ అయినట్టు లెక్క, కానీ అక్టోబర్ 16 వరకు కూడా కొనసాగింది. తర్వాత అక్టోబర్ నెలంతా మరొక 2 అల్పపీడనాలు రావడంతో మళ్ళీ ఈ క్లౌడీనెస్, రెయిన్ఫాల్ కంటిన్యూ అయ్యి అక్టోబర్లో కూడా మనం పెద్దగా చలి వాతావరణం చూడలేదు. నవంబర్ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయినప్పటికీ మనకు ఇంకా టెంపరేచర్లు అనేవి ఎక్కువగానే ఉన్నాయి. యాక్చువల్ మినిమం టెంపరేచర్స్ ఇంకా 20 degrees అబౌవే కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ క్లౌడీనెస్ అంతా పూర్తిగా పోతే తప్పించి నైట్ టెంపరేచర్స్ ఫాల్ అవ్వు. మనం యాక్చువల్ రేపటి నుంచి పూర్తి డ్రై వెదర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం తెలంగాణలో. సో రేపటి నుంచి క్లౌడీనెస్ తగ్గి ఈ నైట్ టెంపరేచర్స్ ఫాల్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే ఒక మన సెకండ్ వీక్ అంతా ఇంచుమించు కంప్లీట్ అయ్యి థర్డ్ వీక్ నుంచి కొంచెం మనకి చలి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు కూడా చూస్తున్నాం, బయట కొద్దిగా ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది, అలాగే ఒక్కపోత వాతావరణం కనిపిస్తుంది. సో నైట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు సార్. మనకి ఈ పగటిపూట టెంపరేచర్లు చూసుకున్నట్టయితే మ్యాక్సిమం టెంపరేచర్స్ 2 నుంచి 3 డిగ్రీలు ఇంకా ఎక్కువ ఉన్నాయి వివిధ ప్రాంతాల్లో. దానికి తోడు మనకి మాయిశ్చర్ అనేది లోకల్ అవైలబిలిటీయే ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి కంటిన్యూస్ రెయిన్స్ పడి రిజర్వాయర్స్, చెరువులు ఇటువంటివన్నీ నిండి ఉండి చాలా అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా చూసాం మనం. వీటి వల్ల లోకల్గా మాయిశ్చర్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంది. వీటికి తోడు మనకి టెంపరేచర్లు అనేటివి నార్మల్ కంటే 2-3 డిగ్రీలు ఎక్కువ ఉండటం వల్ల ఉక్కపోత వాతావరణం చూస్తున్నాం. యాక్చువల్ ఈ పీరియడ్లో మనకి డ్రై వెదరు అంత ఉక్కపోత అనేది ఉండదు, కానీ ఈ పరిస్థితుల వల్ల ఉక్కపోత వాతావరణం చూస్తున్నాము. అయితే ఇది గ్రాడ్యువల్గా రిసీడ్ అవడానికి మరొక 1 or 2 weeks వరకు పడుతుంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా మనం శీతాకాలం వాతావరణం అనేది ప్రవేశించి ఇంచుమించు నవంబర్ 3rd week, డిసెంబర్ 1st week నాటికి కొంచెం చల్లటి వాతావరణం చూడగలుగుతాం. సో చూసాం కదా, మొత్తంగా ఈ ఏడాది శీతాకాలం ఏదైతే చలి తీవ్రత ఉంటుందో ఆ చలి తీవ్రత పెద్దగా ఉండే అవకాశం లేదని కూడా చెప్తూ ఉన్నారు. నార్మల్ టెంపరేచర్స్ అటు ఇటుగా 1-2-3 డిగ్రీలు తప్పించి పెద్దగా చలి తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. సో రేపటి నుంచి లేదా ఒక వారం తర్వాత పూర్తిగా కొంచెం సెటిల్ డౌన్ అయినప్పటికీ కూడా కొంచెం డ్రై వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.